శనివారం సందర్భంగా గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్ల ఆవాలకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శని భగవానుడికి నల్ల నువ్వులంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారం నాడు నల్ల నువ్వులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. రాశిపరంగా ఉన్నటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని వీటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా జాతక శని దోషాలు, రాశిపరమైన శని దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే శనివారం సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1 కిలో పెసరపప్పు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఈ దానం సంపూర్ణంగా శని దోషాలను తొలగింపజేస్తుంది. అలాగే శివారాధన చేసేవాళ్ళు శనివారం రోజు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేసుకుంటే శివానుగ్రహం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేవాళ్ళు శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత కొన్ని నల్ల నువ్వులు ఉంచి నమస్కారం చేసుకోవాలి. దానివల్ల కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శనివారం రాత్రిపూట 1 రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు, పచ్చకర్పూరం వేసి తల దగ్గర ఉంచుకొని నిద్రించాలి. మర్నాడు ఆదివారం నిద్రలేచిన తర్వాత ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇలా చేస్తే కుటుంబ కలహాల తీవ్రత తగ్గుతుంది. అలాగే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి, గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తుల నుంచి బయటపడటానికి శనివారం సందర్భంగా నల్ల నువ్వులు 1 ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ వేసి మూటగట్టి ఆ మూటతో మీ ఇంటికి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. దీనివల్ల ఇంటికి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి, ఇంట్లో నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నా, ఎదుటి వాళ్ళతో తరచుగా విభేదాభిప్రాయాలు వస్తున్నా శనివారం సందర్భంగా నల్ల నువ్వులు కొద్దిగా చేతిలో పట్టుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ నల్ల నువ్వులతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీయించుకొని ఆ తర్వాత మొక్కల్లో పారేయాలి. ఇలా చేస్తే ఎదుటి వాళ్ళతో ఉన్న విభేద అభిప్రాయాలు తొలగిపోతాయి. శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. నల్ల నువ్వులకు సంబంధించి ఈ విధి విధానాలు పాటించాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, శని దోషాలు తొలగిపోయి, శని అనుగ్రహం ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలంటే దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల మినుములు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి ఆవు పాలు నైవేద్యం పెట్టి ధూపం వేయాలి. ఇలా చేయటం ద్వారా శని దోషాలు తొలగిపోయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే నల్ల ఆవాలకి అంతర్గత శత్రుబాధలు, బహిర్గత శత్రుబాధలు వీటన్నిటినీ పోగొట్టేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి శనివారం సందర్భంగా నల్ల ఆవాలు గుప్పెడు తీసుకొని గుప్పెడు నల్ల ఆవాలతో 12 సార్లు సవ్య దిశలో 12 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకొని ఆ నల్ల ఆవాలు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయటం ద్వారా సంపూర్ణంగా దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి శనివారం రోజు నల్ల ఆవాలు పైకి కిందకి 8 సార్లు దిగదుడిచి ఆ తర్వాత ఆ నల్ల ఆవాలు ఎక్కడైనా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. పైకి కిందకి నల్ల ఆవాలతో 8 సార్లు దిగదుడిచి దిష్టి తీయించుకున్నట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా శనివారం సందర్భంగా నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్ల ఆవాలకు సంబంధించిన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.